వెల్కమ్ టు సుమన్ టీవీ. మన డాక్టర్లు, మన వైద్య వ్యవస్థ మనకి గర్వకారణంగా మారుతోంది. మెడికల్ టూరిజం నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతో మంది పేషెంట్లు భారతదేశానికి వస్తున్నారు. కారణం ఏంటంటే అందుబాటులో నైపుణ్యం ఉండే స్కిల్డ్ సర్జన్స్ అండ్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఉండగలగడం. ఇవాళ ఒక చాలా అరుదైన డాక్టర్ ని పరిచయం చేసుకోబోతున్నాం. కేవలం 12 ఏళ్ల ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్పీరియన్స్ లో 5,000కి పైగా సర్జరీలు చేశారు. అలాగే తన జీవిత కాలంలో అంటే 17 ఏళ్ల మెడికల్ ఎక్స్పీరియన్స్ లో ఓవరాల్ గా లక్షల మందికి వైద్యం చేస్తూ వైద్య సలహాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్నారు. వారి టీమ్ తో కలిసి చాలా సమర్థవంతంగా అందరికీ ఇవాల్టి రోజులకు కావాల్సిన గ్రూమింగ్ మేక్ ఓవర్స్ మొదలుకుని ట్రామా కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ అనేక రకాల సేవల్ని వారు విస్తరింపజేస్తున్నారు. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ ప్రయాణం ఎలా కొనసాగింది, అలాగే 13-14 ఏళ్ల విద్యని ఆవిడ పర్స్యూ చేసి ఇక్కడికి రావడం అనేది విశేషం. సో డాక్టర్ సుమా సంధ్యాల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా రేర్. సూపర్ స్పెషాలిటీ టేకప్ చేయాలంటే ఏదో ఒక డ్రైవింగ్ కాజ్ ఉండాలి. సో మీరు ముందు జనరల్ సర్జరీ చేసి కొంతకాలం మీ సేవలు అందించి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీలో సూపర్ స్పెషలైజ్ చేశారు. ప్లీజ్ టెల్ us యువర్ జర్నీ మ్యామ్. సో యూజువల్ గా అందరికి గోల్ డాక్టర్ అవ్వాలని ఉండుంటే ఐఎమ్ అ 3rd జనరేషన్ డాక్టర్. మా ఫాదర్, తాతగారి దగ్గర నుంచి అందరూ డాక్టర్సే. సో మా చిన్నప్పుడు మా డాడీ బుక్ లో ఒక దగ్గర ఫింగర్స్ అన్ని కట్ అయ్యి ఉండి నెక్స్ట్ పేజ్ లో అవన్నీ అతికిచ్చున్నాయి. అది నేను 4th grade లో చూసి ఐ ఆస్క్డ్ హిమ్ ఇది ఏంటి సర్జరీ అని చెప్పి. దెన్ హీ సెడ్ ఇది మైక్రోవాస్కులర్ సర్జరీ, రీఇంప్లాంటేషన్ అంటారు అని చెప్పి. దెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ దట్ సర్జన్. సో ఆ ఏజ్ నుండి నేను అదొక గోల్ లాగా కష్టపడి చదివాను. అండ్ దెన్ దాంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ అందరూ చేసినట్టే మెడిసిన్ ఉంటుంది, దాని తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ. అండ్ దెన్ నిమ్స్లో, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐ పర్స్యూడ్ మై ఎంసీహెచ్. సో అక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మైక్రో సర్జరీ అండ్ ట్రామా, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఎక్కువ. అంటే ఫ్రీ ఫ్లాప్స్, రీఇంప్లాంటేషన్, ఈ మైక్రోస్కోప్ కింద చిన్న చిన్న వెజల్స్ని సూచర్ చేయడం, ఇది అక్కడ చాలా ఫేమస్ సర్జరీ. అండ్ దెన్ ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ దేర్. అది చేసిన తర్వాత దెన్ ఐ జాయిన్ విత్ అపోలో. అప్పటి నుంచి అపోలోలోనే చేస్తున్నాను. అండ్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ బ్రాంచెస్. అంటే అందరూ అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ ఒక్కటే అని. యాక్చువల్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ట్రామా, ఫేషియల్ ఇంజరీస్, తర్వాత లెగ్ మీద ఫ్లాప్స్ పోయినా, స్కిన్ పోయినా, డిఫెక్ట్స్ కవర్ చేయడం, అండ్ ఆంకో సర్జరీ. ఆంకోలో రీకన్స్ట్రక్షన్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, తర్వాత ఫ్రీ ఫిబులాస్ అంటాము. ఎనీ కండా బోన్ తీసేస్తే మేము దాన్ని మళ్ళీ వేరే చోటు నుంచి తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. శరీర అవయవాలు ఏమేమి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇవాళ రోజుల్లో? యూజువల్గా మన ఆంకాలజీలో ఫేస్ మొత్తం ఓరల్ క్యాన్సర్స్ కామన్ కదా, మనకి స్కిన్, మ్యూకోజా, బోన్ కూడా పోతుంది. అప్పుడు లెగ్ నుంచి బోన్ తీసుకొని మళ్ళీ మన మ్యాండిబుల్ని కూడా తయారు చేసి పెట్టచ్చు. అట్లా చాలా పార్ట్స్లో చాలా డిఫరెంట్గా కవర్ కూడా చేస్తాం. అదంతా ఆంకో రీకన్స్ట్రక్షన్లో వస్తుంది. అదే కాకుండా బ్రేకియోప్లెక్సస్ ఇంజరీస్ అని చేస్తాం. ఇవన్నీ ఒక పార్ట్ అయితే కాస్మెటిక్ సర్జరీ అనదర్ పార్ట్. సో వీ బికేమ్ ఫేమస్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ, బట్ ఇవన్నీ కూడా మేము డీల్ చేస్తాం. ఓహో, చాలా ఫ్యాసినేటింగ్ జర్నీ అండి మీది. అందులో ఈ విభాగం కూడా మనకి మామూలుగా సినిమాలో చూసినప్పుడు హీరో విలన్ ఫేస్ పెట్టుకుని మనకి ఫేస్ ఆఫ్ అని ఫిల్మ్ వచ్చింది ఒకటి. ఎలా అయితే కంప్లీట్గా ఫేస్ మార్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీతో కొత్త మనిషిగా బయటకు వస్తారో అలాగా ట్రామా కేసెస్ కూడా మీరు చాలా హ్యాండిల్ చేసి ఉంటారు. బట్ మీ మొత్తం కెరియర్లో డాక్టర్ సుమా సంధ్యాల మీరు చాలా ఛాలెంజింగ్గా భావించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యే మీ సక్సెస్ఫుల్ కేస్ గురించి చెప్పండి. సో అలా చూసుకుంటే 2 డివిజన్స్ చెప్పచ్చు. ఒకటి మైక్రో సర్జరీ విచ్ ఇస్ మై ఫేవరెట్. నేను దీన్ని చేసిందే అందుకు అనిపిస్తుంది. వన్ పార్ట్ ఆఫ్ మీ ఎప్పుడు ఏదైనా సర్వీస్ ఫర్ ద పీపుల్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. సో అపోలోలో చేస్తూ కూడా వీ హ్యావ్ అ మెడికల్ కాలేజ్ బ్రాంచ్ బిహైండ్. దాంట్లో మనం లెస్ ఎఫోర్డబుల్ ఆర్ నాట్ ఎఫోర్డబుల్ కేసెస్ని చాలా మినిమల్ ఖర్చుతో చేయొచ్చు. అండ్ ఫ్యూ కేసెస్ అక్కడ చేసి మైక్రో సర్జరీ అంటే ఆ వెజల్స్ని అనస్టమోస్ చేసి చేయడం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 8 to 12 hours ఆల్సో ఫ్యూ కేసెస్. అట్లాంటి సర్జరీ కూడా చాలా మినిమల్ ఎక్స్పెన్సెస్తో చేయాలనుకుంటాం. ఒక 11-year-old ఫీమేల్ అనుకుంటా, జా ట్యూమర్, క్యాన్సర్ కాదు బట్ వెరీ హ్యూజ్ ట్యూమర్. అంటే ఒక 20 centimeters స్వెల్లింగ్ ఇంటూ ఒక 10, అంటే చాలా హ్యూజ్. ఇలా జా కింద పడిపోతూ ఏమీ తినలేక ఒక 2 years నుంచి అలా సఫర్ అవుతుంది. అది చిన్నగా స్టార్ట్ అయ్యి
స్లోగా ఇంక్రీజ్ అయింది. అసలు ఫేస్ అంతా డిఫార్మ్డ్. వాళ్ళ ఊర్లో అయితే తన్ని ఆల్మోస్ట్ ఎలియనేట్ చేసినట్టు, ఎవరు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. సో తను మామూలుగా ఫస్ట్ వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు ఇది చేయలేము అనుకున్నాం, బికాజ్ అక్కడ ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోలేరు, చాలా పూర్ ఫ్యామిలీ. సో వి థాట్ ఆంకో సర్జన్ తో మాట్లాడితే హీ సెడ్ రిసెక్షన్ చేద్దాము, రీకన్స్ట్రక్షన్ మీరు చేస్తే అది మెడికల్ కాలేజ్ లో చేస్తే మనం చాలా తక్కువ చేయొచ్చు అని. తీసిన ట్యూమర్ ఆల్మోస్ట్ 3 kgs దాకా ఉన్నది, 2.8 to 3 kgs. 3 kgs ట్యూమర్ ఒక జాలో 11 year old. బాబా. అది తీసి ఇచ్చేస్తే మేము దాన్ని లెగ్ నుంచి ఫిబ్లా తీసుకొని మళ్ళీ ఆ మ్యాండిబుల్ రీకన్స్ట్రక్ట్ చేసాము. వీ కెనాట్ సే షీ రిటర్న్ బ్యాక్ టు హర్ ఒరిజినల్ ఫేస్, నియర్ నార్మల్ జా, మౌత్ ఓపెనింగ్ ఉండేటట్టు, మళ్ళీ తను తినేటట్టు, ఫేస్ ని డీసెంట్ గా కనిపించేటట్టు చేయగలిగాం. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాస్ దేర్ ఎమోషనల్ స్టేట్ అండి? వాళ్ళు అప్పటికి చాలా తిరిగేసి ఉన్నారు, చాలా వెక్స్డ్ ఉన్నారు. ఈ సర్జరీ ఎవరు చేయరు అని కాదు, వాళ్ళకి అప్రోచ్ తెలియలేదు, ఎవరిని కలవాలో తెలియలేదు, ఎలా చేయించుకోవాలో తెలియలేదు. సో అది మనకు వచ్చినప్పుడు కూడా మనకి జాలి ఉంటుంది పేషెంట్ మీద, చెయ్యాలని అనిపిస్తుంది, కానీ సర్కమ్స్టాన్సెస్ జరగకపోవచ్చు. బికాజ్ మనం పనిచేసే చోట అంత ఛార్జెస్ ఉంటాయి, బికాజ్ వి ప్రొవైడ్ దోస్ ఫెసిలిటీస్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం చేయలేకపోవచ్చు. బట్ ఫర్ హర్ ఎవ్రీథింగ్ హ్యాస్ సెట్ ఇన్, అలా చేయగలిగాము. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మై ప్రాక్టీస్, ఒక 10% ఐ థింక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. దో పీపుల్ థింక్ కాస్మెటిక్ సర్జరీ అంటే డబ్బులుండి చేయించుకుంటారు, చాలా ఇదిలో చేయించుకుంటారు అని. ఇది ఒక పార్ట్ ఆఫ్ మైక్రో సర్జరీ అయితే, వెన్ వీ కమ్ టు ద కాస్మెటిక్ పార్ట్, దాంట్లో కూడా చాలా సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. రీసెంట్లీ ఐ మెట్ విత్ 35-year-old ఫీమేల్, పోస్ట్ ప్రెగ్నెన్సీ, 2 kids ఉన్నారు. షీఈస్ డూయింగ్ గుడ్ ఇన్ హర్ కెరియర్. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే చేంజెస్ అంటే హ్యూజ్ బెల్లీ, చాలా హ్యూజ్ బెల్లీ, మామూలు డ్రెస్సెస్ కూడా సరిగ్గా వేసుకోలేనట్టు, అండ్ ఆల్సో పోస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ సాగి అయిపోయి. అండ్ షీ సేస్ నేను మీటింగ్స్కి వెళ్తే ఫార్మల్ వేర్ వేసుకోవాలి అంటే, తన మీటింగ్స్లో వేసుకోవాల్సిన అవసరం వస్తే షీఈస్ ఫీలింగ్ సో లో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అట్లా బాధపడుతుంది. అండ్ ద సిమిలర్ ఇష్యూ విత్ ద ఫ్యామిలీ, హస్బెండ్ అయి ఉండొచ్చు, కొంచెం ఫ్రెండ్స్తో కూడా ఆ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది. దెన్ షీ కేమ్, వి డిడ్ మామీ మేకోవర్, అంటే టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ లిఫ్ట్ అని చేసాం. ఈ సర్జరీ టుక్ హర్ అరౌండ్ 6 to 7 hours చేసాము. ఓవర్ నైట్ అడ్మిషన్, ఒకేసారి రెండు చేయొచ్చు, దాన్నే మామీ మేకోవర్ అంటాం. సో అలా చేసి ఒక 2 to 3 weeks హీలింగ్ అయిన తర్వాత షీ కేమ్ బ్యాక్ అట్ అరౌండ్ 3 months. షీఈస్ గోయింగ్ టు ఆఫీస్, ఇప్పుడు ఫార్మల్ వేర్ వేసుకుంటుంది. హర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా మంది పెద్దగా పట్టించుకోరు, బట్ ఎవ్రీ పర్సన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసే, లైక్ షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ అండ్ ఆఫీస్ ఆల్సో, మల్టీ టాస్కింగ్, అండ్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే ఉమెన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సర్జరీస్ వల్ల కూడా మనం సైకలాజికల్గా అండ్ దేర్ కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అ హెల్ప్ టు ద సొసైటీ అనిపిస్తుంది. మనీ పార్ట్ అసైడ్, దిస్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు మీ. చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి. అంటే మీరు అంటారు కదా, బ్యూటీ స్కిన్ డీప్ అని మనం చాలామంది జడ్జి చేస్తారు, కానీ యాక్చువల్లీ ఇట్స్ హార్ట్ డీప్. ఎందుకంటే ఎక్కడో మనం చాలా ఇవాళ ఎరాలో అందరూ హెల్దీ హ్యాపీగా ఉండడమే కాదు, హెల్దీ హ్యాపీ బాడీస్ కనిపించాలి కూడా. సో డాక్టర్ సుమా, మనకి 100 ఏళ్ళు బ్రతకాలంటే అందరికీ అత్యాశ ఉంటుంది. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే 100 ఏళ్ళు బ్రతకడానికి? మీకు తెలిసిన 5 సూత్రాలు 3 సూత్రాలు ఏమిటండి? అంటే లాంజివిటీకి, హెల్త్కి. యా సో దిస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా స్ట్రెస్ వల్ల, టూ మచ్ స్ట్రెస్. అండ్ మా మమ్మీతో మాట్లాడుతున్నా, ఏం స్ట్రెస్ ఉంటుంది మీకు అని అడుగుతుంది. కరెక్ట్, ఆ జనరేషన్కి మన జనరేషన్కి కూడా దేర్ ఇస్ డిఫరెన్స్. వీఆర్ టేకింగ్ మోర్ స్ట్రెస్ వల్ల సైకలాజికల్ ఇంపాక్టే కాక మన స్కిన్ మీద, బాడీ మీద కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ దెన్ ద పొల్యూషన్ అరౌండ్ అస్, డైటరీ హ్యాబిట్స్, చాలా బయట ఫుడ్ తింటున్నాము, అడల్ట్రేటెడ్ ఫుడ్ తింటున్నాము. ఇవన్నీ తినడం వల్ల కూడా మన బాడీలో చాలా డిఫరెంట్ చేంజెస్. సో ఒబేసిటీ ఈజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నవ్ డేస్. మెటబాలిక్ డిసీజెస్ కూడా చాలా రైజ్లో ఉన్నాయి. సో ఐ ఫీల్ ఎవ్రీ ఉమెన్, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి జస్ట్ సర్జరీ చేసేద్దాం, లైపోసక్షన్ చేసేద్దాం ఆర్ వెయిట్ లాస్ ఇచ్చేద్దాం అని కాదు. వీ టెల్ దెమ్ గుడ్ డైటరీ హ్యాబిట్స్, గుడ్ డైట్ చెప్పి అండ్ ఎక్సర్సైజ్. సో దీస్ ఆర్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ అ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్. ఎవ్రీ డే ½ an hour ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అండ్ ఈవెన్ ఐ ఫాలో దట్. డైటరీ హ్యాబిట్స్ అంటే అది మన ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోవచ్చు, బట్ ఎవ్రీ డే ½ an hour ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఈ మామీ మేకర్స్ గురించి చెప్పారు కదా, అదే టైంలో ఇప్పుడు 100 years మనం ఎలా బ్రతకాలి అనే క్రమంలోనే ఇది వరకు ఇండియా చాలా హెల్దీగా ఉండేది అంటాం. డెలివరీలు వరుస పెట్టి 10 మంది పిల్లలు కూడా కనేసేవారు, వరుస పెట్టి కంటూ పోతారు, బట్ వాళ్ళ బాడీ మళ్ళీ నార్మల్ అయిపోయేది. అలాంటి అంటే ఇంకా సన్నగా ఉండేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ఒక్క డెలివరీ అంటేనే ఒక డిసీజ్ లాగా అవుతుంది, అంటే కామన్గా న్యాచురల్గా జరిగేది కూడా. సో దానికి ఇండియా అంత అన్హెల్దీగా మారడానికి కారణం ఏంటంటారు? సో నార్మల్గా జెనెటిక్స్ అన్నది చాలా ప్లే చేస్తుంది. మన మదర్కి అత్తలో అలా ఉన్న వాళ్ళకి ఆ బాడీ టెండెన్సీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళు సన్నగానే ఉంటే యూజువల్గా అది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఫిజియోలాజికల్గా బాడీ విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు నార్మల్, ఏదర్ అబ్డోమెన్, బ్రెస్ట్, ఎవ్రీథింగ్. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్, ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. కానీ కొంతమందికి అది జరగట్లేదు. ఎందుకు అంటే ఇంతకు ముందు వాళ్ళు చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు. బిఫోర్ 30 వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఉమెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఉమెన్. బోత్ వాళ్ళ కెరియర్ని అండ్ ఫ్యామిలీని ఒకే లెవెల్లో మ్యాచ్ చేస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ప్రొజెక్షన్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ బాడీలీ అపియరెన్స్. ఇందుకు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మామీ మేకర్స్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అంటే మేబీ 30 to 40% కేసెస్ ఆర్ హ్యాపీ విత్ దర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజ్. అంటే వెయిట్ వెళ్ళిపోతుంది, తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, స్కిన్ కూడా రిట్రాక్ట్ అవుతుంది. ఏదైతే ఎన్లార్జ్ అవుతుందో అది కూడా వెనక్కి వెళ్ళి రిట్రాక్ట్ అవుతుంది. బాడీ ప్రెగ్నెన్సీ కోసం బ్రెస్ట్ ఇంక్రీజ్ అయితే అది కూడా రిట్రాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్. ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వట్లేదో, ఏం చేసినా, కొంతమంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కొంతమంది నార్మల్ అయిపోతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందికి రిట్రాక్ట్ అవ్వదు. అలాంటి వాళ్ళు మామీ మేకర్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే ఇండియా అన్హెల్దీగా మారడానికి కారణం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అరౌండ్ ఇట్. మన డైటరీ హ్యాబిట్స్ మారిపోయాయి, ఆల్ ద పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్, ఎక్స్పోజర్, స్ట్రెస్ ఇస్ మేజర్ ఫ్యాక్టర్, అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి బాగా ఎక్కువ తోడ్పడుతున్నాయి. అండ్ ఆల్సో అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి కదా. హార్మోనల్ థెరపీ ఇస్తారు, ఐవీఎఫ్లు ఉన్నాయి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి, వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ వస్తుంది. సో వెయిట్ గెయిన్ ముందు నుంచే ఉండడం, త్రూ ద ప్రెగ్నెన్సీ ఉండడం, పోస్ట్ ఆప్ గా ఆ చేంజెస్ కనిపించడం, ఎక్కువగా కనిపించడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు. అంటే అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోవడం వల్ల, అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు ఎక్కువ అయిపోయాయి అంటే ఒకటి లేట్ గా ప్లాన్ చేసుకోవడం, ఇంకా PCOS లాంటివి, ప్యూబర్టిక్ అంటే ప్యూబర్టీ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉండడం. సో ఓవరాల్ గా ఐ థింక్ జనరేషన్ షిఫ్ట్ అయింది ఇంటూ వెరీ అన్హెల్దీ జోన్ అని అనిపిస్తుంది. అన్హెల్దీ అనలేము, వీ షుడ్ అడాప్ట్ టు ద న్యూ జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ లో పాతకాలం వాళ్ళు జస్ట్ వాళ్ళు హెల్దీ ఫుడ్ తిని ఇంట్లో ఉండేవాళ్ళం, హౌస్ చూసుకుంటూ. ఇప్పుడు వీఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, వీఆర్ గోయింగ్ అవుట్, వీఆర్ పర్సూయింగ్ అవర్ కెరియర్. అలాగే మనం ఇల్లుని కూడా అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాం. సో దిస్ జనరేషన్ నీడ్స్ న్యూ చేంజెస్. సో వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ వల్ల వాళ్ళ ప్రొఫెషన్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇంపాక్ట్ అవుతూ ఉంది అంటే డెఫినెట్గా దే కెన్ అప్రోచ్ ప్లాస్టిక్ సర్జన్స్. డాక్టర్ సుమా సంధ్యాల, అందరూ ఏదో కొన్ని బిలీఫ్స్ పెట్టుకుంటారు అబౌట్ ఫుడ్ కానీ ప్రోడక్ట్స్ కానీ. ఇది చచ్చినా వాడద్దంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ షుగర్ని చాలా మంది అసలు వాడద్దంటారు, విషయంలా చూస్తున్నారు. వైట్ రైస్ని కొంతమంది చెప్తారు, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ని కొంతమంది చెప్తారు, ఫ్రైడ్ ఫుడ్స్ని. సో మీ దృష్టిలో ఏ ప్రోడక్ట్ మీ దృష్టిలో బ్యాన్ చేసేయాలి కంప్లీట్గా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి యూనివర్సల్గా, నాట్ జస్ట్ యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్, యాజ్ అ మామ్, యాజ్ అ డాక్టర్, యాజ్ అ ఫిజిషియన్ అండ్ ఎవ్రీథింగ్? నేనైతే షుగర్ అనుకుంటాను. యూజువల్లీ అదొకటి చాలా డేంజరస్ థింగ్. అన్ని రకాల మెటబాలిక్ డిసీజెస్, వెయిట్ గెయిన్, ఒబేసిటీ అన్ని దానికి రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ డోంట్ టేక్ షుగర్ మచ్. నేను చాలా తక్కువ షుగర్ ప్లాన్స్, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ తీసుకున్నా కూడా మోస్ట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇప్పుడు వస్తున్నాయి కదా జాగరీ అండ్ ఆల్ దట్, నాట్ ద వైట్ షుగర్ బట్ జాగరీ అని, కోకోనట్ షుగర్ అని, ఆల్ దట్ సబ్స్టిట్యూట్స్ అవి ట్రై చేస్తాను. అండ్ డేట్ సిరప్ అని, దట్స్ ఆల్, హనీ, ఆల్ దట్. అంటే నాట్ షుగర్ పర్సే, అదర్ అసిస్టెడ్ ప్రొడక్ట్స్ వాడితే బెటర్. కిడ్స్ కూడా ఐ సీ దట్ ఐ డోంట్ గివ్ దెమ్ టూ మచ్ షుగర్ అనిపిస్తుంది నాకు. బట్ అదర్ దెన్ దిస్, అఫ్ కోర్స్ మీరు ఒక ప్రాక్టికల్ డెమో మాకు వాళ్ళు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి లైపోసక్షన్ చేయాలి, ఎవరికి చేయకూడదు అంటే ఎలా స్టార్ట్ చేస్తారు మీరు వాళ్ళ ప్రాసెస్? ఓకే, సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కన్సర్న్స్ అడుగుతాం. లైపోసక్షన్ అందరి మైండ్లో ఎలా ఉంది అంటే వెయిట్ లాస్ ప్రొసీజర్ లాగా అనుకుంటారు. లైపోసక్షన్ వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు, వెయిట్ తగ్గదు. అది బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే ఆ పార్ట్ లో షేప్ కోసం చేస్తాం. సార్ సపోజ్ కొంతమందికి ఆర్మ్ చాలా లావుగా ఉంది,
వాళ్ళకి ఆర్మ్ని షేప్ చేసుకోవాలని ఉంది, అది చేయొచ్చు. కొంతమందికి బ్రా రోల్స్ ఉంటాయి, కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి, కొంతమందికి లేటరల్ పార్ట్ ఆఫ్ ద థై సాడిల్ బ్యాగ్స్ అంటాం, అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లా రెసిస్టెంట్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ ఏంటంటే మీరు ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా అవి తగ్గవు. ఎందుకు తగ్గదు? అది రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటాం. అది కొన్ని ఏరియాస్లో ఉంటాయి, జెనెటిక్గా ఫెమిలియల్గా ఉండొచ్చు, ఆర్ మన బాడీ హ్యాబిటస్ని బట్టి కూడా ఉండొచ్చు. అట్లా ఉన్న ఫ్యాట్కి లైపోసక్షన్ వర్క్. ఆ లోకల్ ఏరియాని లైపోసక్షన్ చేసుకుంటే అది మంచిగా కాంటూర్ అవుతుంది. సో వీ గెట్ మోర్ ఆఫ్ ఇంచ్ లాస్, ఇట్స్ నాట్ వెయిట్ లాస్. సో అప్పుడు పేషెంట్లో ఎంత ఫ్యాట్ తీయచ్చు అన్నది కామన్ క్వశ్చన్. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే మోర్ పర్సంటేజ్ తీసే కొద్దీ మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని. ఇవన్నీ సేఫ్ లిమిట్స్ మేము చదువుకున్నప్పుడు, తర్వాత కొన్ని స్టడీస్లోను వాళ్ళు ఒక సేఫ్ ఇలా చేస్తే సేఫ్టీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పిన దాంట్లో ఈ 10% ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ నాట్ బీ పుట్టింగ్ ఆన్ వెయిట్. మళ్ళీ మనం లైపోసక్షన్ చేసిన తర్వాత ఇఫ్ దే పుట్ ఆన్ వెయిట్, నాట్ 1-2 kgs, ఎక్కువ మళ్ళీ పుట్ ఆన్ అయ్యారనుకోండి, ఎక్కడో దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా. మనం ఎక్కడైతే లైపోసక్షన్ చేసామో అక్కడ కాకుండా వేరే దగ్గర డిపాజిట్ అవుతుంది, అది అబ్నార్మల్ సైట్స్ అంటాం. సో అందుకని స్టేబుల్ వెయిట్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జామిన్ చేయాలి పేషెంట్ని. ఎగ్జామిన్ చేయకుండా చెప్పలేం. ఇప్పుడు ఆమె చేయాలనుకోండి, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ చూస్తాం. స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ మెజర్ చేసుకొని ఫ్యాట్, సబ్క్యూటేనియస్గా ఫ్యాట్ ఎంత ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకా జనరల్గా టెస్టులు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, రీనల్ ఫంక్షన్ ఎలా ఉంది, అలాగే లివర్ ఎలా ఉంది, అట్లా కార్డియాక్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ అనస్థీషియా కోసం. ఇవన్నీ బాగుంటేనే ఆ పేషెంట్ని సర్జరీకి పోస్ట్ చేస్తాం. రైట్. అండ్ ఇది లైపోసక్షన్ మీరు ప్రాక్టికల్ డెమోలో మీరు చెప్తున్నట్టుగా చేసినప్పుడు లోకల్ అనస్థీషియా అండి, లేకపోతే ఇది డిపెండ్స్. లోకల్లో చాలా తక్కువ కేసెస్ అవుతాయి. చిన్న పార్ట్ ఏదైనా లైపోసక్షన్ చేయాలంటే లోకల్ అనస్థీషియాలో చేసుకోవచ్చు. జిఏ ఇవ్వాలండి? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సూది పెట్టి లాగడమే కదా, లాగడమే కానీ పాస్ చేయడానికి మొత్తం లైపోసక్షన్ చేయాలంటే ఇట్స్ అ ప్రాపర్ సర్జరీ లాగే. ఆ పార్ట్ అంతా పెయిన్ ఉంటుంది. మనం ఎంత లోకల్ అనస్థీషియా ఇచ్చినా కూడా ఇట్స్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. జనరల్ అనస్థీషియాలో ఏమవుతుందంటే పేషెంట్ కూడా రిలాక్స్ గా ఉంటారు, మల్టిపుల్ ఏరియాస్ చేయాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు, అండ్ ఇట్ ఈస్ పెయిన్లెస్. కానీ డౌన్ టైమ్ ఇస్ జస్ట్ 1 day. మోస్ట్ ఆఫ్ ద లైపోసక్షన్స్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్, బట్ ఇఫ్ యూ డూ మల్టిపుల్ పార్ట్స్, అలా లైక్ ఐ సెడ్ చాలా పార్ట్స్ ఒకే స్టేజ్ లో చేస్తే అప్పుడు వి ఆస్క్ ఫర్ అన్ ఓవర్ నైట్ అడ్మిషన్, అండ్ హీలింగ్ పీరియడ్ విల్ బి అరౌండ్ 2 to 3 weeks. విచిత్రం అండి. చిన్నప్పుడు ఒక టైంలో ఎలా ఉండేది మనకి, మా అమ్మాయి ఒళ్ళు చేయట్లేదండి, మా అబ్బాయి కొంచెం సన్నగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఇదిగో ప్రోటీన్ బిస్కెట్లని మా అమ్మ టిన్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చేది చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి, కొవ్వు ఎక్కువైపోయింది అందరికి. అంటే లిటరలీ అన్ఫార్చునేట్ బట్ ట్రూ. మీరు అన్నట్టు ఇండియా అంటే మన ఫుడ్ అండ్ ఫస్ట్ పొల్యూషన్, రెండు హైలీ ప్రాసెస్డ్, 3 అడల్టరేషన్, ఇవన్నీ కలిసి ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ థింకింగ్ యూఆర్ ఈటింగ్ హెల్దీ, ఏదో ఒకటి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోతాయి. 4 ఆఫ్ కోర్స్ సెడెంటరీ లైఫ్, మన పనులు మనం చేసుకో, అన్ని టచ్ ఆఫ్ అ బటన్ కి అన్ని వచ్చేస్తున్నాయి. సో ఫైనలీ డాక్టర్ సుమా సంధ్యాల, మీరు యూల్ వెరీ ఫిట్, చాలా ట్రిమ్ గా ఉన్నారు. మీరు ఇన్ఫాక్ట్ 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండే ఒక సర్జన్ లా అనిపించట్లేదు. బట్ వాట్ కేర్ డూ యూ టేక్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ యువర్ వెల్ బీయింగ్ ఓవరాల్? సో యాజ్ ఐ సెడ్, నేను చెప్పింది నేను ఫాలో అయ్యేదే చెప్తాను. బికాస్ నేను డైట్ అంటే టూ మచ్ రెస్ట్రిక్షన్ చేయను. ఐ ఆల్సో లైక్ షుగర్, నాకు స్వీట్స్ అంటే ఇష్టమే, బట్ ఐ టేక్ ఇట్ వన్స్ అ వీక్. అంటే చీట్ డే పెట్టుకుంటాను. వీక్ అంతా ఇఫ్ ఐ రెస్ట్రిక్ట్, సండే మాత్రం ఐ ఈట్. సో 1 చీట్ మీల్ తినేస్తాను ఎవ్రీ డే. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ విత్ డేట్ సిరప్ తాగుతాను యూజువల్లీ, అండ్ ఆఫ్టర్ దట్ మై బ్రేక్ఫాస్ట్ విల్ బీ ఎనీథింగ్ విత్ లెస్ క్యాలరీస్ లాగా. బట్ యూజువల్లీ ఐల్ హ్యావ్ ఇండియన్ ఆల్సో, అంటే సౌత్ ఇండియన్ ఇడ్లీ అవి కూడా తింటాను. బట్ ఐ థింక్ ఆఫ్టర్ 7 నేను తిన్నాను, ఈవినింగ్ లాస్ట్ మీల్ ఆఫ్టర్ 7 అంతే. అండ్ వర్కౌట్? అది వర్కౌట్ ఎవ్రీ డే ఐ డూ జుంబా ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను. 45 minutes మస్ట్. మీరే వీడియో పెట్టి చేసేస్తారా? నాకు ఒక జుంబా ట్రైనర్ ఉన్నారు. యా, బట్ హర్ క్లాస్ నా టైమింగ్స్ తో కోయిన్సైడ్ అవ్వదు. సో వాట్ ఐ డూ ఇస్ రికార్డెడ్ సెషన్స్ అడుగుతాను. బట్ ఐ మేక్ ఇట్ నవ్ డేస్ ఐఎమ్ డూయింగ్ పికిల్ బాల్ గేమ్ ఆడుతున్నాను.
దట్ విల్ బీ ట్వైస్ అ వీక్. సో ఎనీథింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే చేస్తాను. ఒంటికి మంచి వ్యాయామం ఉండాలి. నా క్లినిక్ ఛాంబర్లో కూడా ఐ హ్యావ్ 2 kg డంబెల్స్ వెయిట్స్ ఉంటాయి అండ్ ఎనీ టైమ్ బిట్వీన్ ద కేసెస్ కూడా చేసుకుంటాను. సో చాలా బాగుందండి. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎస్. సో సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ మెసేజ్ ఫైనలీ. యా సో కాస్మెటిక్ సర్జరీ ఈజ్ నాట్ బ్యాడ్. అంటే ఇది ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అలాంటివి కాదు. అలాంటివి కాదు. అండ్ డోంట్ జడ్జ్ పీపుల్ బై కాస్మెటిక్ సర్జరీస్. ఇంతకు ముందు సర్జరీ, ఇప్పుడు కూడా సర్జరీ చేయించుకొని కూడా బయటికి చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ రాంగ్. నువ్వు అన్నీ ట్రై చేస్తావు, డైట్ ట్రై చేస్తావు, ఎక్సర్సైజ్ ట్రై చేస్తారు, ఇలాంటివన్నీ చేసిన తర్వాత కూడా సమ్ టైమ్స్ ఆ ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ అన్నది ఏం చేయలేం. అలాంటప్పుడు యూ కెన్ అప్రోచ్ అస్, అవును. ఎస్పెషలీ ఉమెన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ. ఇదే కాకుండా వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్, అంటే అడాల్సన్స్ దగ్గర నుంచి ఎల్డర్లీ ఉమెన్ దాకా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, దానివల్ల వాళ్ళ కెరియర్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అప్రోచ్ అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. ఇది చాలా ఇంపార్టెంట్. బోర్డ్ సర్టిఫైడ్ అంటే ఎవరు ఏదో చిన్న చిత్తగా కోర్సులు చేసేస్తే Correct. ఏదో వేరే సర్జరీ వస్తే దాన్ని ఇక్కడ అప్లై చేసేలాంటి స్పెషాలిటీ కాదు ఇది. Correct. ఇట్స్ అ సూపర్ స్పెషాలిటీ. Correct. ప్రాపర్ గా బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి. అంతే. చాలా మంది అనకూడదు, విత్ డ్యూ రెస్పెక్ట్. అదర్ సర్జరీస్ చేసేవాళ్ళు వాళ్ళు ఇలాంటి సర్జరీస్కి వచ్చేస్తున్నారు. ఈవెన్ పీపుల్ డెంటిస్ట్ చాలా మంది చేస్తున్నారు సర్జరీస్ ఆర్. బట్ ఎనీవే, విత్ డ్యూ రెస్పెక్ట్, తప్పకుండా మీ సలహాను అందరూ పాటిస్తారు డాక్టర్ సుమా సంధ్యాల. Okay. మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాం మీ క్లినిక్ లో. Yeah. We'll definitely watch one procedure with your Yes, permission. yes. Thank you so much. Yeah.